గౌతమ మహర్షి మరలా ఇట్లా పలికెన. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తన ప్రధానమని అనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలం గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచూనే ఉన్నది, వివాదము పెరుగుచూనే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుటనుక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమే తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమయ్యుండెను. దివ్యము, మనోహరము, అనంతమునకు ఈ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారే చూచిరి. బ్రహ్మశివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపమును తుది మొదలను చూడదలిచి ఆ రూపము యొక్క అంత్యమును నెరిగిన వారై తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రమాణమైనది నాలుగు దిక్కులకు నాలుగు విధి దిక్కులను క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమునకు మొదలు గాని చివరను గాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు ఆసక్తులమని గమనించి అప్పుడు రూపమును ఇట్లా తలచిరి. ఈ పురుషుడే జగత్కాల సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణుల యందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీనికంటే అధికులము కాము, మన వలన ఏమీ జరుగుట లేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానం కలిగి శ్రీ మహావిష్ణువుని ఇట్లా స్తుతించిరి. అనంతమూర్తి, సర్వదయ, సర్వద్యము, సర్వధారాము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపము మాకు మరింత ప్రత్యక్షమైనట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత్య అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజమనంతము, మనందరికీ అన్నిటినీ ఇచ్చివాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అని ఇట్లనిరి. హే విష్ణునంతమూర్తే, తనఘన నిఖిలాకార మంజస్వరూపం, సర్వధారం సురేశం ది నపతి హత, బుక్కోటి సూర్యప్రకాశం, అవాభ్యభ్రంతి దృష్టం, సకలముని మనోవాసమబ్జాయతాక్షం, చిద్రూపం సాత్వ సఖ్యాకురు నిఖిల గురో సర్వరూపత్విధానం. నమస్తే విశ్వాత్మనం విధిహర సురేంద్రాది విబుధై, త్రయీ శాస్త్రలాసై నిగదితన వ్యాఘ్రం భుంజయుగం, పరం మంత్ర యంత్రం పరమపద బీజం జ్వలతీయః, ససాక్షాత్తరూప్యం ప్రజాతి తవ దేశోపవేదోష శతం. నమస్తే విశ్వాత్మక విధిహర సురేంద్రాది విబుధే, త్రయీశాస్త్రాల పేర్ని గదితన వ్యాఘ్రాంబుజ యుగం. త్రిలోకకర్త భువనస్య భర్త, హరే మహాద్రుపమనేక తేజః, గురుర్గరుణం వరదో వరానం, మహార్ణవాంభూపల జస్త్యమేర, త్రిదేవ దేవాసుర దేవామర రాజయష్ణ, శిష్టేష్ణ తుష్ట త్రిదివే నినిష్ట, దృష్టమృథా స్వాధ్యమితాశు పాణిః, సురాసురానభిలేశ్వరస్యం.
లక్ష్మీపతి స్వంతు సుగుహ్యగుప్త గుహాయశః పంకజ పత్రనేత్ర త్వం పచ వక్త్రేక్ష చతుర్ముఖచ్చ చరాచరేషు భగవన్నమస్తే. సృష్టించ నిశాలం సృజసిత్వమేవ చైశ్వర్యనాం సర్వగుణశ్చ దేవ త్వమేవ భూర్భురీకృత ప్రవేశః తథాద్య భూతం విదధాసి యుక్తం త్వమగ్ని సూర్యౌ వననశ్చమేవ యమో భవాన్ వైశ్రవణాయమేవ త్వమేవ శక్ర సురలోకనాథః నాదాదిమస్త్యం భగవన్నమస్తే. పరమం పవిత్రం పురాణకర్తరమణం తమాశ్రయం త్వాం వేదమాహుః కవయః సుబుద్ధ్య నమోస్తుతే నన్నే పన్నే భవైరికేతో వేదాచ్చ దిగంతరాళం యష్టాసుర స్థానమసి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని రుచాచ్చ వాచో నిగమాచ్చ సర్వే నదీషు గంగా హిమావాన్ నగేషు మృగేషు సింహే భుజంగేష్వనంతః రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధాచాపి యదా తదా త్వం. అహం ప్రభుస్తద్వదహం ప్రభుశ్చ సంసద్దమనౌ బహువర్షాణం తస్మాదిదావిం హరివత్తుమేవం స్వయం ప్రభుస్వం కరుణైకరాశిః తేనత్రతే దర్శనబుద్ధి రాసిత్ కృపాలో భగవన్నమస్తే. తూర్ణం జగన్నాథ మహత్యరూపం భూత్వ పునః సౌమ్య వపుః ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మదేవుడు చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపంతో వారికిట్లనెను. బ్రహ్మ మహేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండిరి. ఆ వివాదం నిలుపటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింపనశక్తులై మానసిక వికారములను విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించితిరి. మీ వివాదమునకు కారణము నేను ఎరుగుదును. ఆ వివాదము నెవరూ పరిష్కరింపలేరు. సత్వరజోత్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము, సుఖసంగముచే దేహిని బంధించును. ఆత్మకు సమయము, దమము, దయ, అహింసాక్షాంతి మున్మగు గుణములను కలిగించి పరలోక సుఖమునందించును. పరమేశ్వర శక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై అశాశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మశక్తిని కలిగించును, అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమును చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధ లోపంచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జనితములు. జీవిగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరు సాటి. ఇట్టి బుద్ధి
ఆలోచన, రజోస్తమ గుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా నుండినది, పంచభూతములన్నింటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకు మొదట బంగారపు ముద్ద వలెనుంటిని, తరువాత నవయవనమును ఏర్పడినవి, తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తయగును, నేను పోషకునియగును, శివుడు లయకర్తయగును. మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను: బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకు అధిపతివి, సర్వలోకమునకు సంపదనిచ్చువాడవు, స్వశక్తి తోడనే పరమాత్మ యోగమును నందినవాడవు, సర్వరక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదం లేదు, ఏకత్వంలోనున్న నేనే అనేకత్వము నందితిని. మనమిద్దరం ఒకటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసుకు నచ్చినట్లుగా తత్వమును బోధించెను అని గౌతమ మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వ వ్యాపకత్వమును వివరించెను. కొన్ని పరిస్థితుల కారణాల వల్ల మాఘపురాణం 30 ఎపిసోడ్లు కంప్లీట్ చేయలేదు. దానికి మీరందరూ నన్ను క్షమించండి. 20 ఎపిసోడ్లతో ఈ మాఘపురాణం కథని ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. ముందుకు ఈ మాఘపురాణంలో ఉండే మిగతా 10 ఎపిసోడ్ల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః.